నమస్తే, నా పేరు వంగల వెంకటరెడ్డి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామం. నేను వరి సాగు చేసేటువంటి రైతును. 7715 అనేటువంటి రకాన్ని ఈ యొక్క రూపకల్పన చేయడం జరిగింది. కేఎన్ఎం 7710 అని. ఇందులో చూసుకుంటే మీకు ప్రతి గింజ కూడా గొలుకయ్యేటువంటి అవకాశం ఉన్నది. సుమారుగా చూసుకుంటే మీకు 370 నుంచి 400 గింజలు కూడా పైన ఉండేటువంటి అవకాశం. ఇది బీపీటీ కన్నా కూడా కొంచెం సన్నగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది రెండో సంవత్సరం మినీ కిట్ కూడా పూర్తి చేసుకొని దాదాపుగా ఇలా ఒక గుంట నుంచి కూడా 1000 ఎకరాలకు కూడా ఈ యొక్క గత ఖరీఫ్లో పోవడం జరిగింది. పక్క రాష్ట్రాలు కానీ తెలంగాణ ఉన్నటువంటి రైతులు కానీ మంచి అభిరుచి మేరకు ఉండడంతో పాటుగా మనకు హెడ్ రైస్ రికవరీ కూడా దాదాపుగా ప్రతి మిల్లు దగ్గర పోయినప్పుడు కూడా సుమారుగా మనకు 69 కిలోలు హెడ్ రైస్ రికవరీ కూడా వచ్చి మనం ఏదైతే బీపీటీ 5004 ఉన్నదో ఆ రకమైనటువంటి గింజ నాణ్యత కన్నా కొంచెం సన్న ఉన్న మిల్లర్సు ఇది డిమాండ్గా తీసుకునేటువంటి రకంగా రూపకల్పన జరిగింది. ఇది బియ్యం పొట్టతెరుపు లేకుండా ఉండేటువంటి అవకాశం కనబడ్డది. చేను మీద పడిపోకుండా ఉండి దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు గత ఖరీఫ్లో చూసుకుంటే మా యొక్క ప్రాంతంలో వేసినప్పుడు 70 కిలోలై 30 నుంచి 32 క్వింటాలు 28 క్వింటాలు తగ్గకుండా అవకాశం ఉన్నది. దోమను సమర్థవంతంగా తట్టుకొని చేను మీద పడిపోకుండా ప్రధానంగా వచ్చేటువంటి కొంతవరకు అగ్గి తెగులు మెడ తెగులు తట్టుకున్నది. అక్కడక్కడ మాత్రం మన యొక్క తెలంగాణ నిజామాబాద్ ప్రాంతంలో అక్కడక్కడ చిరు సంచులు ఇచ్చినప్పుడు మా ప్రాంతంలో బిఎల్బి తక్కువ ఉన్నది, కానీ అక్కడక్కడ చిరు సంచులు ఇచ్చినప్పుడు కూడా బిఎల్బి లోనైంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఏదైతే నాటేసిన 20 నుంచి 60 రోజుల వరకు ఏదో ఒక బిరుపొట్ట మనం కొట్టేటువంటి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా మార్కెట్లో దొరికేటువంటి మనకు ప్లాంటోమైసిన్ అట్లాంటిది 1-2 సార్లు కనుక తక్కువ రేటు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి మందును 2 సార్లు కనుక మీరు బిఎల్బికి సమర్థవంతంగా పిచికారి చేసుకుంటే అత్యధికంగా దిగుబడి. ఏదైనా మనిషికి ఒక లోపం ఉంటుంది, మొక్కొక్క లోపం ఉంటుంది. కాబట్టి దోమను తట్టుకునేటువంటి రకంగా ఇది రూపకల్పన చేయడం జరిగింది. హెడ్ రైస్ రికవరీ కూడా ఎక్కువ ఉన్నది, పడిపోయేటువంటి అవకాశం తక్కువ ఉన్నది. మరి బీపీటీ 5004 వేసినప్పుడు ఉల్లికోడు రావడం, అగ్గి తెగులు మెడ తెగులు రావడం, ఇలా రకరకాల చీడపీర్లతోటి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి మంచి గుణాలు తీసుకునే 140 రోజులు ఉన్నటువంటి పంటకాలాన్ని కేఎన్ఎం 7710 అనేటువంటి రకాన్ని 2 సంవత్సరాల ఇవాళ దాదాపుగా చాలా రైతాంగం లోపల ఈ రకం సాగు చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దశగా మనం అనుకున్నటువంటి యాజమాన్యం చేసుకునేటువంటి అవకాశం ఉండాలి. మీరు ఇది పిలకల సంఖ్య చూసుకుంటే బెంగాల్ ఊడ్ పూసినప్పుడు దాదాపుగా 28 నుంచి 30 పిలకలు, మన యొక్క లోకల్ లేబర్ వేసినప్పుడు 18 నుంచి 25 పిలకలు. మనం చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి మనం చేసేటువంటి ఎరువుల సిఫారసును బట్టే దిగుబడి పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వచ్చే ఖరీఫ్లా మన తెలంగాణ ప్రాంతంలో కావచ్చు ఏ రాష్ట్రంలో రైతులు సాగు చేసుకున్నా తప్పనిసరిగా 1-2 సార్లు బిఎల్బికి సమర్థవంతమైనటువంటి మార్కెట్లో దొరికేటువంటి పిచికారి చేసుకుంటే మిగతా దోమను తట్టుకొని మిగతా అగ్గి తెగులు మెడ తెగులు తట్టుకొని చేను మీద పడిపోకుండా ఇలాంటి సమర్థవంతంగా తట్టుకొని ఉల్లికోడును తట్టుకొని అత్యధికంగా దిగుబడిచ్చి అత్యధికంగా మిల్లర్కు డిమాండ్గా అమ్ముకునేటువంటి రకంగా కొనుగోలు కేంద్రాల్లో పోసుకొని కూడా మనం బీపీటీకి లాగా కన్నా కూడా మంచి డిమాండ్ వచ్చేటువంటి అవకాశం. కాబట్టి ఇలాంటి మంచి రకం ఇచ్చినందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మరి కూనారంలో పనిచేసేటువంటి వరి విభాగంలో పనిచేసేటువంటి శాస్త్రవేత్తలకు రైతాంగం తరపున నమస్కారం తెలియజేస్తున్నాను.